ఏం స్పెషల్? ఉప్మా. ఏదో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ చేసి పెడతాను పొద్దున్న నుంచి ఊరిచ్చి ఉప్మారా. నిన్న ఒక టీవీ షో చూసిన సుమా అడ్డాలో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అస్సలు ఇష్టపడి బ్రేక్ఫాస్ట్ ఉప్మా. సో ఆ పర్సెప్షన్ని మార్చేద్దాం. యాక్చువల్గా నాకు ఇష్టము, బట్ నువ్వు చేస్తే స్పెషల్ అంటే ఇంకేదో అనుకున్నా. ఏదన్నా ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఆలు వేసి ఆమ్లెట్ చేస్తావు చూడు. నెక్స్ట్ టైం చేస్తా. 1-2 days. బట్ నీకు ఉప్మా ఇష్టం కాబట్టి చేస్తా. బట్ జారుడు ఉప్మా నా ఫ్లేవర్లో చేస్తా. జారుడు ఉప్మా కాదు, కొంచెం పొడి ఉంటేనే బాగుంటుంది నాకైతే. బట్ ఎనీవే నీళ్ళు ఎక్కువ వస్తాయి కదా దానికి. నీళ్ళు ఎక్కువ వస్తే జారుడు ఉప్మా అట్లా కాదు. ఫస్ట్ మంచి చేసేటప్పుడు వెరైటీగా. ఇవి మిరపగింజలా కొంచెం. బట్ యాక్చువల్గా ఈ ఎండుమిరపకాయలతో ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది కదా. అవును, మీకు తెలుసా ఎండుమిరపకాయలు వేసి చేస్తే ఉప్మా వేరు ఉంటుంది, పచ్చిమిరపకాయలు వేసి చేస్తే ఉప్మా వేరు ఉంటుంది. సో హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మా ఆయన టిఫిన్ చేస్తున్నాడు. అది ఏం బ్రేక్ఫాస్ట్ అనేది తెలియదు, కానీ ఓ బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతుండు. జస్ట్ ముచ్చట్లు, జస్ట్ సరదాగా అంతే, అంతకుమించి ఏం లేదు. ఉప్మా మీకు రాదని కాదు, మా ఆయన చేసేలాగా ఉప్మా మీకు రాదని నేర్చుకోండి, అటు కూడా పనికి వస్తుంది. ఓకే, ఏంది అసలు ఈ మధ్య అవన్నీ కాదు, కానీ వీడియో దీనికి మూడ్ లేదు. ఎంత తిప్పలు పడుతుంది. నీకు మూడ్ లేదు కాబట్టి ఐ కాంట్ సీ యూ లైక్ దట్. అందుకని నీకు మంచి ప్లెజెంట్ ఉప్మా చేసి పెడితే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి మూడు వస్తుంది. ఏదో ఎట్లా చేసిన వాళ్ళకి నచ్చుతలేదబ్బా. శ్రీదేవి నుంచి ఏదో కొత్తగా కోరుకుంటున్నారు. ఆ కొత్తగా ఏందో నాకు బుర్రకు దడతలేదు. జర చెప్పండి, ఏం వీడియోలు చేస్తే మీకు నచ్చుతుంది? పిచ్చి పిచ్చి వంటలు చేద్దామా, సరదా వంటలు చేద్దామా? అందరూ అంటే మొత్తం ప్రపంచం అంతా వంటల మీదనే పడ్డది. ఏదని చేసుకుంటారు, కన్ఫ్యూజ్ చేయొద్దని చేస్తలేనేమో. నేను కూడా ఊరు వంటలు చేయాలా? సరే, ఎన్ని ఉప్మా లేట్ కావద్దు, ఆల్రెడీ ఆకలి అవుతుంది. సర్లే సార్, మస్తు కారం అనేవి. ఉప్మాలకు కావాల్సిన పదార్థాలు ఏమనగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మిరప గింజలు, ఒక ఎండు మిరపకాయ, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు. ఓకే, చలో అంతేనా? ఒక పని చేస్తా, నువ్వు పోపు పెడుతుండు, ఇక్కడ పక్కకు వేడి నీళ్ళు చేస్తా, టైం వేస్ట్ కాకుండా. వెనక అది నా పాలస్ కాబట్టి ఏమైనా హెల్ప్ చేయాలనా? అసిస్టెంట్ నీకు అసిస్టెంట్ లాగా ఉంటే నువ్వు ప్రివిలేజ్ లాగా, హెడ్ షెఫ్ లాగా ఫీల్ అయిపోతావేమని కొంచెం వెయిట్ చేసింది. ఇంకొంచెం వెయిట్ చేస్తా. మా ఇంట్లో ఉప్మా భక్తులు ఎక్కువన్నారు. సో ఉప్మా పిచ్చి పిచ్చి చేసిన ఏదో ఇంత తింటారు. కౌశిక్ అంతకుముందు ఉప్మా తినకుండా ఈ మధ్య ఉప్మా తింటారు. ఉప్రేసం అని ఒక షార్ట్ ఫామ్ ఉంటుంది. ఉప్రేసం ఉబాసం. ఉప్రేసం అంటే ఉప్మా ప్రేమికుల సంఘం. ఓకే. ఉబాసం అంటే ఉప్మా బాధితుల సంఘం. సో నేనేమో ఉబాసం, మిగతా అందరూ ఉప్రేసం. ఏదో కస్టమర్ నుంచి రిటర్న్ వచ్చిందని తెచ్చి ఇచ్చారు నాకు. అది మీకు ఎప్పుడన్నా ఆన్లైన్ అయినప్పుడు ఇట్లా కొంచెం లీక్ అయ్యి ఏదన్నా అయితే కదా, అన్నీ నాకు వస్తుంటాయి అనమాట. చెప్పినా కదా, మిరపకాయలు అన్నీ ఏరి ఇట్లా తయారైన నేను. మిరపకాయలు ఏరి నాకు పంపిస్తుంటారు. అవి అంటే చూడలేక పడేయలేక ఇక తింటున్నా. ఏం చేయాలి వీటిని? ఇప్పటి నుంచి కళ్యాణ్ కాఫీ మంచిగా చేస్తాడు, ఉప్మా కూడా మంచిగా చేస్తాడు. ఒకసారి టమాటా పప్పు చేసి చూపి అబ్బా మా వాళ్ళకు. ఎన్ని ఏళ్ళు అవుతుందో టమాటా పప్పు చేయక. యాక్చువల్లీ 1 month క్రితం కూడా అనుకున్నా. చిన్ని కూడా గుర్తులేదు దాన్ని. ఒకసారి దానికి చేసి పెడితే గుర్తుంటుంది అనుకున్నా. ఆవాలు జీలకర్రకు బదులు మిరపగింజలు వేస్తుండే ఫస్ట్. మిరపగింజలు, మిరపకాయలు. ఓకే, ఒక మిరపకాయలు కాదు. మమ్మల్ని ఒక్కళ్ళు వేసిన అనుకుంటా కంపెనీ. అచ్చా, గింజలు నన్ను ఒకదాన్ని వేసినామని మిరపకాయలు తోడుగా పంపిస్తున్నావు వాళ్ళకు. ఓకే, మిరపగింజలు ఎప్పుడైనా తాలింపుల సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పుచారులో కూడా ఊర్లల్లో అవ్వ మార్చినట్టయితే ఇంకా బాగుంటుంది. మాడాలా మిరపగింజలు, మాడాలా. యాక్చువల్గా ఊర్లో పప్పులకు పోపు అంటే కంపల్సరీ మిరపగింజలు. ఇప్పుడు ఎవరు వేస్తలేరు. కాలే అన్ని ముచ్చట చెప్పి మళ్ళీ కాలకుండా నువ్వేస్తే ఎట్లా? అవి గమ్మతుంటాయి, పచ్చిగుంటాయి. సో ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు, మిరపకాయలు, ఇవి పోపు ఊర్లల్లో కంపల్సరీ.
అంటే ఎల్లిపాయలు కరివేపాకు పక్కన పడేసి మిరపగింజలు అనే ప్రాసెస్ కంపల్సరీ ఉంటుండే. పంట కిందికి వస్తే కటక్కన కొడితే సూపర్ స్మెల్, అసలు ఆ ఫ్లేవరే ఒక రకంగా ఉంటుండే. అంటే జ్వరం ఆడేది. శ్రీదేవికి ఏం చెప్తుంది సార్, కళ్యాణ్ శ్రీదేవికి పోపు పెట్టడం రాదు, ముందు నువ్వు తాలింపు పెట్టడం రాదు, నీ పని నువ్వు చూసుకో, శ్రీదేవి పెట్టుకుంటే మాడుస్తావు అని చెప్తారు. ఓకే అయితే టైం వేసేసేయి. అమ్మ నీ వంట నేనెందుకు తల దూరుతాం మళ్ళీ, అలా అసిస్టెంట్ లాగా ఉండాలి. మళ్ళీ అందులో ఆవాలు జీలకర్ర కొన్నా ఏవా? అవునా? నువ్వే కదా ఫస్ట్ ఇప్పుడు వాటి బదులు అని చెప్పినావు కాబట్టి అబ్బా నువ్వు ఇది మామూలు గింజలే తీసుకున్నావు కదా, ఇది వద్దు కదా నీకు. మరి ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఎందుకు కట్ ఏం కాదు, నువ్వు ఎట్ట చేసిన ఎడిటింగ్ లేకుండా వీడియో రిలీజ్ ఈరోజు. అది ఓకేలే కానీ పాపం తినాల్సి వస్తే ఏం కాదు. సాయి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది. మా పెద్దనాన్న ఏదో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనుకొని వచ్చి తింటాడు. చిన్నప్పుడు మేము ఉప్మాలో పసుపు వేస్తుండేవా? శనివారం ఒక్కరోజు చేస్తుండే టిఫిన్ ఉప్మా, మిగతా రోజులంతా పొద్దున్న లేచి జొన్న రొట్టెలు తప్ప టిఫిన్లే లేవు మాకు. అంటే ఏమో అప్పుడు మా దగ్గర టిఫిన్లు అంటే గవే, ఇక ఉప్మాలు ఇడ్లీలు ఏం తెలియవు మాకు, నిజంగా తెలియదు. తెలంగాణ వైపు చాలా 90% ఇళ్లల్లో ఉప్మాలు ఇడ్లీలు టిఫిన్లు ఏం తెలియవు మాకు. పొద్దున్న లేచి జొన్న రొట్టెలు, తైద రొట్టెలు అంటే రాగి రొట్టెలు, అంబలి, అంతే. అవి తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రొట్టెలు తిని స్కూల్కి పోవాలి మేము. మధ్యాహ్నం అన్నము, మళ్ళా సాయంత్రం కూడా రొట్టెలే ఉంటుండే చాలాసార్లు, బట్ అన్నం తింటుంటిమి అంతే. పల్లీలు వేయడం మర్చిపోయిందంట. ఆల్రెడీ ఇంట్లో వంట చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే మా మేడంకు నూనె మంచిగా చేస్తే టేస్ట్ చేస్తే మెచ్చుకుంటుందని చేస్తారు, తిట్టుపడతారు నాతోటి. దాన్ని ఇరగొట్టేసారు అనమాట. మా అమ్మ నీళ్ళు ఎట్లా పోస్తావు? ముద్ద అవుతుంది. అబ్బా అట్లంటే ఉప్మా ముందే వేయించుతారు, ముందే వేరే లెక్క పోయి, మరి లెక్క పోయి ఏదన్నా లెక్క పోయి. మధ్య మా స్టోర్ రూమ్లో డబ్బాలు వాడే మర్చిపోయారు. ఇట్లా తెస్తున్నాం, ఇట్లా మూస్తున్నాం, ఇట్లా అయిపోగొడుతున్నాం. కవర్లు వేస్ట్ అవుతున్నాయి నాకైతే. ఈ క్వాలిటీ కవర్లు ఏదో దొరుకుతాయి. అబ్బా చెయ్యి కాల్సిన అబ్బా ఇక పల్లీలు వేసినాయి. ఓకే, అంటే ఒక గ్లాస్ వేసినాక పల్లీలు వేస్తారు అనుకోగలరు. అంటే పొరపాటున కమ్మగా అయిందనుకో కొంచెం పెట్టిందని అనుకుంటారని. ఓకే, చేతితో వేస్తున్నావా? ఇట్లా 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 కౌశిక్ ఉప్పు మంచిది తింటుంది. కౌశిక్ ఉప్పు మంచిది తింటే ఉప్పి మేము తినకుండా చేయకు. ఇంకేగాలనా? చూడండి ఎట్లా ఏందో క్లోజ్అప్లో చూడండి మంచిగా. సిరాపూరికి ఎంచినట్టు ఎంచుతున్నావు అబ్బా. కరెక్ట్, సిరాలో కూడా అట్లే చేస్తాం కదా. కరివేపాకు స్మెల్ వచ్చిందా లేదా? అవు సంగతి. నాకు ఉప్మా అంటే గాయత్రి పుట్టేటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయినాం చూసినాం. ఆంధ్రపూడ కరివేపాకు తెంపుకొని పోతుండే, స్మెల్ వస్తుండే. కాదు, కన్సల్టేషన్ పోతే నీలఫర్లో కామెంట్ డాక్టర్ చేస్తున్నా, ఆమె పేరు ఏం పేరు గుర్తులేదు, డాక్టర్ ఇందిరా గారు. గాయత్రి కన్సీవ్ అయినప్పుడు పోతుంటే మంబర్పేట్లు ఉంటుండే. ఇంకా సాయంత్రం అపాయింట్మెంట్ పోయి కూర్చుంటే ఫస్ట్ టక్కటక్క లోపలికి వెళ్ళి మంచిగా పోపు వాసన వస్తుండే, బయటకు వచ్చి టక్మని కరివేపాకు తెంపుకొని లోపలికి పోతుండ్రి. ఇక గుమ్మలు ఆడుతుండే. ఉప్మానే ఎవ్రీడే ఆల్మోస్ట్ మేము పోయినప్పుడు ఉప్మానే ఉంటుండే. సాయంత్రం ఉప్మా తింటుండే, మరి ఏం చేస్తుండో తెలియదు కానీ అసలు ఉప్మా వాసనే సూపర్ ఉంటుండే, బాగుంటుండే వాళ్ళు ఇల్లు. కరివేపాకు నా దృష్టిలో ఎవరి ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే వాళ్ళు గొప్పలు ఉంటుంది.
బిల్డింగ్లు కాదు, గొప్పలు కాదు, రిచ్. 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 నాకు చెట్లు ఎవరి ఇంట్లో ఉండే వాళ్ళు రిచ్, కరివేపాకు చెట్టు ఉంటే వాళ్ళు రిచ్. పోయాలన్నా 2.5 పోసాం కాబట్టి 5 పోస్తా. దానికి 5 లెక్కలే అట్లా లేదు, లెక్కనే వేస్తా. వేడి నీళ్ళు ఆల్రెడీ వేడి చేసిన అవి పోసేస్తున్నా గబుక్కును. మూడు 4 కొసరు వేస్తాబ్బా, జారుడు ఓకే కానీ మరీ టైట్ మన వల్ల కాదు. ఇంకా ఎంతసేపు చేసేసి మళ్ళీ పోస్టర్లు అయ్యి అంటాడు. అంత సీన్ లేదు. పట్టు మూసేద్దా. నేను యాక్చువల్లీ ఈ టైంలో నూనె వేస్తా, పోపులో కొంచెం వేస్తా, కొంచెం నెయ్యి వేద్దాం ఇప్పుడు. సరే ఈసారి ఈ టైం నెయ్యి వేద్దాం. ఏందో ఏమో. తినేద్దామమ్మ కొంచెం నెయ్యి. అయ్యో, ఇంత ఉప్పు అయిందంటావా? ఉప్పు సరిపోయిందో లేదో నాకు డౌట్. చట్నీ వేసుకున్నారు. పోపుది కడగడానికి ఎక్కువ నేను ఒకటి చూసిన ఒక దగ్గర ఎట్లుంటో చూద్దాము. ఇగో జీడిపప్పు, అయితే ఒక వీడియోలో ఇట్లా చూసిన అనమాట. నిమ్మకాయది రసం చట్నీ అని అప్పటికప్పుడు ఇప్పుడు చేసారు. కాసేపు మగ్గని ఓకే, ఇట్లా చేసారు రసం అనమాట. ఏం చేసారంటే నిమ్మకాయలు తీసుకున్నారు. పోపు అవసరమవుతుంది, అది కరివేపాకు ఉంది కదా. ఓకే, వద్దు పచ్చిమిరపకాయలు వేయలేరు, గమ్మత్ చేసారు దాన్ని. నేను ఎప్పుడు తినలేదు అట్లా, కానీ ఉట్టి నిమ్మకాయ రసము ఉప్పు నెయ్యి అట్లా మస్తు తిన్నా, కానీ ఇట్లా అంటే పోసుకోవద్దు దీన్ని ఇంత కూరలాగా, కొంచెం అంచుకేసుకొని తినాలంట. ఇట్లా వేసారు, ఇంకొంచెం వేద్దామా, సరిపోతుందా? ఓకే, దీంట్లో ఏం చేసారంటే ఉప్పు, పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఉప్పు, మిర్చి పౌడర్ వేసేసి ఇక పోపు పెట్టేసారు. అంతే, బాగుంటుందంట అని వీడియోలో చెప్పారు. బాగుంటుందో లేదో నేను చెప్తా. ఇట్లనే వేసారు. ఇప్పుడు పోపు వేయాలి. ఈ మిగిలిన నూనె ఉంది కదా, ఫస్ట్ తీసిన నూనె అది వేస్తా, సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, చిక్కగా అయింది ఇది. చూద్దాం ఒకసారి. ఓకే, చాలా నువ్వు తీసింది నువ్వు, నేను తీసింది నేను. దా, అరే బా, ఉప్మా కొడు వైపు చట్నీ లెఫ్ట్ సైడ్. భార్య భర్తనంట, భర్త. స్పూను భర్త అని అన్ననా? తెలుగు పండిత్ కూతురు, తెలుగు పండిట్ కూతురుని. మరి పొరలు పల్లీలు జీడిపప్పు అంతా మా అక్కకి వేసి మా ఆయన చేతితో తినిపిస్తాడు అనుకుంటే చెంచా తెచ్చుకుని ఇక పోయాడు. భక్తి లేదు, ప్రేమ లేదు, ఏం లేదు. చట్నీ వద్దా? నేను చేసిన చట్నీ. నిజంగా
కాలింది కానీ కమ్మగా ఉంది. చట్నీ బాగుందా? చట్నీ సూపర్ సెట్ అయింది. అంటే కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి ఉద్దిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. వన్ వీడియో డన్. ఎంజాయ్. టమాటా పప్పు చేసిన తర్వాత అట్లా మీకే చెప్తున్నాను, వన్ వీడియో డన్ కాదు, ఉప్మా చేసి పెట్టిన ప్రేమతో అనొచ్చు కదా. ఫోన్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా. డ్యూటీ చేసినావా, ప్రేమతో చేసినావు అనుకున్నావు. నువ్వే చెప్పినావు ఏమని? ఒక వీడియో చేసినా అని. నువ్వు అడిగితే చేయలేదు, నేను చేస్తాను చేసాను. ఓకే, థ్యాంక్ యూ. అరే బాగా చెప్పింది ఎడుకుదాం మా వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఫార్ములా నచ్చితే మీరు కూడా మీ ఆయనతో ఉప్మా చేయించుకొని తినండి. ఓకేనా? బాయ్. కొడతా కాఫీతో చెడగొట్టిన ఉప్మాతో బాగుపరుస్తున్నాం. ఉప్మా విత్ కాఫీ కాంబినేషన్. థ్యాంక్ యూ.